నమః శివాయ గురవే నమః శివాయ గురవే వీరులు అంటే మామూలుగా ధైర్యవంతులు అంటారు. ఒక ఉన్నది పరబ్రహ్మమే అని దృఢంగా విశ్వసిస్తూ దాన్ని ఆచరణలో పెట్టడమే వీరత్వము, ధైర్యం. కాబట్టి వీర అంటే అర్థం అది ధైర్యం. బాహ్య ప్రపంచంలో ధైర్యం అక్కర్లా, అది అవసరమైనప్పుడు వస్తూ ఉంటుంది, లేకపోతే లేదు. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. సమయానుకూలంగా ఆ పరబ్రహ్మమే మీకు ఆ ధైర్యాన్ని, వీరత్వాన్ని ఏదో ఒకటి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ వీరగోష్ఠి ప్రియ కాబట్టి ఎలాంటి సంభాషణలు ఆవిడకి ఇష్టం, ఎక్కడ ఆవిడ ఉంటుంది, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం లాగా. మరి నిజంగా సాధకుడు అనేవాడు అనండి, లేదా ఉపాసకుడికి సాధకుడికి తేడా ఏమీ లేదు. సాధన అన్నప్పుడు అది పరబ్రహ్మం గురించి చెప్పచ్చు, ఆ దేవత గురించి చెప్పచ్చు, వాడు ఆరాధించేది. ఎవరైతే గురువులను నమ్మితే వారిని అనవచ్చు, ఎవరి ఇది వారి. కాబట్టి ఇక్కడ ఉపాసన అన్నా సాధన అన్నా కూడా అర్థాలు ఒకటే, వారికి అన్యము లేదు, అంతే. అదే పరదైవం వారి. అంటే అర్థం అండి, శరణాగతి పొందారు, ఇంకా కష్టమా సుఖమా మంచా చెడ వీళ్ళకి అనవసరం. భక్త తుకారం కదా, ఇవన్నీ ఉంటాయి వారికి. ఇహ బాహ్య ప్రపంచంతో గాని బంధాలతో గాని పని లేదు. వాళ్ళని వదిలేసి వెళ్ళలేదు, కానీ మనస్సుని ఆ యొక్క దైవం అందు వాళ్ళు సమర్పించేశారు, వ్యవహారం చేశారు. కానీ వ్యవహారం పట్ల వారికి ఆ తాపత్రయాలో మోహమో ఏమీ లేవు. కాబట్టి అది వీరత్వం అంటే అది, గోష్ఠి ప్రియ అంటే అది. కాబట్టి అనవసరమైన విషయాలు వారిని వీరిని అనుకోవటం కానీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇవి అవన్నీ చెప్పటక్కర్లేదు. క్లాస్ జరుగుతున్నా మాట్లాడుకుంటూ ఉంటారు, అప్పుడు పనులు గుర్తొస్తాయి. ఇంకెందుకండి క్లాసు, జూమ్ లో క్లాస్ వింటున్నారు అంటే ఆ సమయంకి వేరే అక్కడ శ్రద్ధ పెట్టి వినాలి, అంతేగాని అప్పుడే ఏవో మాటలు గుర్తొస్తాయి, అప్పుడే ఏదో పని గుర్తొస్తుంది, అప్పుడే ఏదో. ఇంకెందుకది? అందుకని బోధలు సంవత్సరాల తరబడి అక్కర్లేదు నిజంగా అయితే. కాలక్షేపానికి అయితేనే 3 సంవత్సరాలు. ఆ వీరత్వం, దృఢత్వం చెప్పుకున్నాం కదా, ఒక రత్నం పట్టుకుంటే చాలు. అసలు శంకరులు ఒకటి పట్టుకున్నా మీరు ఇదైపోతారు. ఆయన ఎన్నో ఇచ్చారు అద్వైతం. అంటే మనకు అక్కడ ఆ దృఢత్వం లేదు, ఆ దృఢత్వం మీలో ఉండాలి. అదే వీరత్వం. అందుకనే మనస వాచ కర్మణ, మనసులో అదే దృఢత్వం, మాటల్లో అది ప్రతిఫలించాలి, కర్మలో అదే కనపడాలి. కాబట్టి కర్మలో ఏమవుతుంది, అది ధర్మం అవుతుంది. ఈ టెన్షన్స్ ఇవి ఏమైపోతుంది, ప్రమోషన్లు వస్తాయా రావా, ఇంకా అనేకం. అసలు ఎవరి దాన్ని బట్టి వాడికి ఉంటుంది. అది వీరత్వం ఎలా అవుతుంది? నీకు నిజంగా నువ్వు ఆరాధించే ఆ యొక్క నమ్మకం, ఆవిడ నా చూస్తూ
సర్వకాలంలో రక్షిస్తాడు. ఎందుకండి ఆలోచన గాని ఆనందంగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు సింహ అవుతావో అప్పుడు ఆవిడ. ఇవి చాలా సార్లు చెప్పుకున్నది, వాళ్ళేం కొత్తదేం కాదు. ఇది దృఢత్వం లేదు కాబట్టి చెప్పవలసి వస్తోంది. ఇంకా ఇంకా ఎంత చెప్పినా ఆ దృఢత్వం కలగాల్సింది సెల్ఫ్ గా మీకే, ఎవరికి వాళ్ళకే. ఒకళ్ళని చూసి ఒకళ్ళు కుదరదు కదా. కాబట్టి ఆ వీరత్వం, ఆ గోష్ఠి, ఆ గోష్ఠి కన్నా ఏ గోష్ఠులు ఎక్కువ ఉంటాయండి? ఈ బాహ్యమే ఉండద్దు అనట్లేదు, వ్యవహారంలో ఉన్నారు కాబట్టి. ఎంతసేపు వ్యవహారంలో ఉంటుందండి? ఎంతసేపు వాటి గురించి ఉంటుంది? నేను పెద్ద కార్యక్రమాలు ఏం కాదు మనది. ఏదో ఇంట్లో పెళ్ళి ఉందంటే సరే ఏదన్నా అనుకోవచ్చు. రోజువారికి కూడా డిస్కషన్లు దేనికి? ఎలా ఏది జరగాలో అదే జరుగుతుంది అన్న రమణ మహర్షి ప్రథమ సూత్రాన్ని కూడా మనం మీరు మనం అని నేను అన్నాను. ఎందుకంటే నేను మనం అంటే మీరు కూడా మనం అంటున్నారు, సాహసిస్తున్నారు మీరు. ఎలా అంటారండి గురువుని కలిపేసి మనం అని? అంటే ఇక్కడ ఎన్ని రకాల మీరు తెలిసి చేసేవి ఇవన్నీ కూడా. అందువలన ఈ దృఢత్వం గనక మీలో లేనప్పుడు ఇవే జరుగుతూ ఉంటాయి. వ్యవహారం ఎక్కువ అవుతుంది, అసలు ఇది లేదు. అంటే దేని గురించిన చర్చలు జరపాలో అవి ఎక్కడ జరుగుతాయండి? జరగవు. ఒకళ్ళు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు నిద్రపోతారు, ఏదో గుర్తొస్తుంది. ఇలా రకరకాల మనసులో ఆలోచనలు. ఇదంతా లేకుండా మనసా వాచా కర్మణ ఒక్కటి పట్టుకుంటే ఎప్పుడోనే ఆ వీరత్వం సిద్ధించేది. జన్మ లేని ఆవిడ అంటే భక్తుల కోసం ఆవిడ చిదగ్నికుండ సంభూతంలోంచి వచ్చింది ఆవిడ. ఈ వంశం ఇలాంటిదో చెప్పారు కదా, సహస్రారం నుంచి మూలాధారం. వీర భండాసుర మహిషాసుర శుంభ నిశుంభాది దానవులను సంహరించినది కాబట్టి అమ్మని వీర అన్నారు. వీర కాబట్టి వీర గోష్ఠి ప్రియ. ఎవరు ఎలాంటి వాళ్ళ వాళ్ళకి అవే కదండి నచ్చుతాయి. చూడండి, సేమ్ మైండ్ పీపుల్ ఒక దగ్గర చేరతారు. గాసిప్ ఇష్టం అనుకోండి, అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. అలా కాకుండా వేరేదంటే ఇలా కాదండి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అవన్నీ కథలు. అందులో నువ్వు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఆ మార్గానికి అనుగుణంగా నీది ఇది ఉండాలి. కానీ మార్గం ఒకటి, ఆచరణ ఒకటి అయితే ఎలా అవుతుంది? సమన్వయం ఎలా కుదురుతుంది రెండిటికి? నువ్వు ఎంచుకున్న మార్గం ఏమిటి? ఆ మార్గంలో ఎలా ప్రయాణించాలో అలా ప్రయాణిస్తే ఏ అడ్డంకి ఉండదు, ఏ గోళ ఉండదు. దుష్ట శక్తులను సంహరించి ప్రపంచ సృష్టి స్థితి లయములను నిరపు అంటే చూసేయాలి. త్రిమూర్తుల రూపము తానే అగుట చేత వీరులను సంజ్ఞగల తన ఉపాసకుల దురంధరులై దీక్షాపరులకు వారి రూపమున ఆవిడే ఉంటుంది. అంటే అర్థం చూడండి, ధైర్యంగా కష్టిత ధీర అని ఏదైతే ఆయన చెప్పాడో ఆ రూపం తానే అంది. ఆ ధీరత్వం నువ్వు వెయ్యి, నీకెందుకు, నీకు అండగా నేను ఉంటాను. అసలు వేస్తేగా ఫస్ట్. సంకల్పం లేదనడానికి లేదు, సంకల్పం ఉంది చెప్పడానికి. ఏం ఉపయోగం అండి? చేస్తా 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 అంటే ఎప్పటికీ? బాహ్య ప్రపంచంలో మీరు అనరు, అలా అంటూ ఉంటాడులేండి, వాడు చేసేది లేదు పెట్టేది లేదు అలా అంటూ ఉంటారు. అదొచ్చు ఇదొచ్చు అంటారు, ఎప్పుడు ఏది చేయలేదు, కేవలం వాడు మాటలే తప్ప చేతలు లేవని. ఇప్పుడు జరుగుతోంది ఏమిటి మరి? మాటలే, చేతలేవి. ఇలా మాట్లాడాలన్నా నాకు కూడా కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ అప్పుడో చెప్పింది కదా, ప్రేమ ఎన్ని సంవత్సరాలైంది. ఆశ్చర్యపోయాను. అంటే ఇన్ని సంవత్సరాలైనా మార్పు రాలేదు, మరి ఎందుకు ఈ బోధ అనేది ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది. ఒకరు కాకపోతే ఒకరైనా ఇప్పటికీ అందరికీ జల్పంలోనే ఇంట్రెస్ట్. సత్సంగానికి వచ్చాము మనము, ఇక్కడ సమయాన్ని వృధా చేయరాదని ఎవరు అనుకో. మౌనంగా
ఉండి ఆ సత్సంగంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఇళ్లల్లో సరే ఏదో ఒక పోనీలే అనుకోవచ్చు. సత్సంగం యొక్క ఉద్దేశం ఎన్నిసార్లు చెప్పడం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ కబుర్లే, రహస్యాలు, మళ్ళీ అక్కడే కపటత్వాలు, అబద్ధాలు. గురు సమక్షంలోనే మీరు అలా ఉంటే ఎలా పొందుతారు ఏదైనా? సత్సంగం కాస్తే ఏ సంఘం అవుతోందండి? అబ్బా, ఒక ఫంక్షన్ కి అందరు కలుసుకున్నట్టుగా ఇహ నమస్కారాలు, అన్ని కుశల ప్రశ్నలు. ఇదా సత్సంగం? దేనికి కుశల ప్రశ్నలు? బాగుంటేనేగా వాళ్ళు వచ్చారు. ఇళ్ళ దగ్గర అన్ని వదులుకుని ఏదో చేసుకుని కష్టపడి వస్తున్నారు. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. దాని బదులు బాహ్య వ్యవహారమే ఎక్కువ. మాటలు ఎక్కడ లేని కబుర్లు, ఎప్పటికో అన్ని మాట్లాడు. మళ్ళీ చెప్తా కదా, రహస్యాలు, కపటత్వాలు, అబద్ధాలు ఎన్ని. నైష్కర్మ్య కర్మ అనగా క్రియాచరణ. సర్వక్రియలను దేహధారి సంబంధము అవయవమై కేవల దృక్ ఆత్మరూపిణకు పరమేశ్వరికి ఎట్టి క్రియాకర్తృత్వము ఉండదు. కాబట్టి నైష్కర్మ్య, ఎలాంటి కర్మలు లేవు. ఆవిడే చేస్తోంది సృష్టి స్థితి లయలు అన్నీ కూడా, కానీ ఎక్కడ నేను అన్న అహంకారంతో చేయలేదు. నేను అంటూ చేయలేదు కాబట్టి నిష్క్రియ. మీరు అలా ఉండవచ్చు, కానీ ఎంత ఆత్రం అండి. నేను చేశాను అంటారు. దానికి ఒక ట్యాగ్ పెట్టుకోరు. పెట్టుకుంటారా పెట్టుకోరా? ఇప్పుడు మీరు ఏ భావనతో చేశారో గురువుకి తెలియకుండా ఉంటుంది. గొప్ప కాదమ్మా అనుకుంటూ కొన్ని చెప్తారు కదా మీరు చేసిన. అంటే ఆత్రం తెలియాలి. దేనికి ఆ తాపత్రయం? గురువు అంటారు, ఎందుకంటే ఎక్కడ గురువుని మీరు అపార్థం చేసుకుంటారని గురువు ఒక వర్డ్ వాడతాడు. మీరు ఎట్లా చేసుకున్నా గురువుకి ఏం బంధం లేదు దాని పట్ల. కానీ బోధలోనే మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోతే బోధ ఎక్కడ ఆచరణలో పెట్టరా అని పెడతారు. అంతేకాని గురువు అన్నారా కదా అని మీరు ఆ డైలాగులు వాడకూడదు. అంటే రకరకాలు, అందరూ ఒకే డైలాగ్ వాడర్లేండి. అంటే తాపత్రయం మీ మనసుల్లోది తెలియాలి. మీ మనసులో గురువు లేడా? మరి ఒప్పుకుంటారా లేడంటే? కానీ చెప్పాలి. మీరేం చేస్తున్నారు, మీ మనసు ఏమిటి, మీ ఇదేమిటి, అదే గురువు కావాల్సింది. ఏమి ఇక్కడ ఆచరణ పెడుతున్నారు, ఏంటి బోధ జరుగుతోంది, ఆ బోధ యొక్క ఆచరణ జరుగుతోందా లేదా అన్నది పాయింట్. అది కదా గురువు ఎదురు చూసేది. మీలో ఎంత, ఏది తాపత్రయం? ఇలా అనేక రకాలు. మొన్న ఏదో చెప్పారు, ఒక ఈ కిరాణా షాప్ లో పనిచేసే ఒక అతను ఉన్నాడు. అతను చెప్పాట, నాకు గురువు ఉన్నారు, ఒక మంత్రం ఇచ్చారండి, పొద్దున స్నానం చేయగానే కాసేపు, మళ్ళా ఇంటికి వచ్చాక స్నానం చేసి ఆ మంత్రం చెప్పుకుంటాను అని. అంటే అతను ఎంత నిష్టగా చేస్తున్నాడు అది. ఆ విశ్వాసం, ఆ శ్రద్ధ, నిష్ట పెట్టుకున్నాడు, చేసి తీరుతాను అని మానట్టు అతను. అలాగే అతను డబ్బును ఆశించలేదు. సామాన్ అంటే ఈ కిరాణా సామాన్ చాలానే తెచ్చాడు కదా, లోపల పెట్టారని వీళ్ళు 100 రూపాయలు ఇవ్వకపోతే తీసుకోలేదు. అంటే ఎప్పుడైతే ఒక సాధన అనండి, మంత్ర జపం అనండి, ఏదైనా సరే ఉన్నప్పుడు వాళ్ళు ఆశించరు. 50 కన్నా ఎక్కువ తీసుకోలేదు. అంత సామాను మోసుకొచ్చాడు లోపలికి అని ఇచ్చినా తీసుకోలేదు. ఎంత నిష్టగా అతను ఇంటికి వెళ్ళి నేను జపం చేసుకోవాలి ఇవన్నీ అంటే, ఎవరికి అంటే ఇది ఎవరన్నా కల్పించింది అతనికి కాదు, తనంతట తాను తీసుకున్న నిర్ణయం, నేను ఇలా ఉండాలి. అప్పుడు నాకు ఆ కథే గుర్తొచ్చింది. అంటే మనము ఒకటి వింటున్నాము అంటే, ఆహా అతను గొప్పవాడు అని అనుకుంటే ఏమిటి ఉపయోగం? మీలో అది ఉందా లేదా? ఎందుకని ఆ నిష్ట జరగటం లేదు అన్నది సరే ఆలోచించాలని చెప్పి చెప్పి నాకు కూడా నీరసం వస్తుంది.
ఎందుకంటే ఎవరు ఆలోచించట్లే, ఆలోచిస్తే నిష్ట వస్తుంది మీకు కూడా. ఒకసారి నారదుడికి చాలా అహంకారం వచ్చిందిట. నాకన్నా గొప్పవాళ్ళు, నాకన్నా గొప్ప భక్తుడు మీకు లేరు అని చెప్పి విష్ణుమూర్తితో అన్నారు. సరే ఒకసారి భూలోకంలో చూడన్నా, ఒక కట్టెల వాడిని చూపించారు. వాడు రోజు పొద్దున్నే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టేసి అమ్మేసి ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేయన్నమాట. సరే అని అతను రోజు మొత్తంలో నారాయణ అనండి, గోవిందాన్ని, ఏదో ఒక నామం విష్ణుమూర్తిది మహా అయితే 10 సార్లు 20 సార్లు అంతే, అంతకన్నా ఎక్కువ ఆయన అతను చెప్పట్లేదు. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి అతను చెప్పేదే, నేనేమో రోజంతా చెప్తూనే ఉంటాను కదా అని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగేట. అదేంటి స్వామి, ఆయన నిన్ను ఎప్పుడో తప్ప తలుచుకోడు, నువ్వేమిటి ఆయన గొప్పవాడు అంటున్నావు అంటే నారదుడు అన్నట్ట, అతనికి గృహస్థ ధర్మం చేస్తూ ఏ కాస్త ఆ సమయం ఉన్న అతను ఆలోచనలో ఇంకోటి లేకుండా నా పేరే ఇది చేస్తున్నా. అతనికి వేరే అంటే అధర్మంగా సంపాదించాలని లేదు, ఎక్కువగా సంపాదించాలని లేదు, అతనికి ఆ పూటకి అతనికి గడిస్తే చాలు అని ఆ మనస్సంతా నా మీద లగ్నమయ్యింది. కాబట్టి కొట్టే ముందర ఒకసారి అంటాడు, ఎందుకంటే అంటూ ఉంటే అతనికి ఎలా కుదురుతుంది అక్కడ. కాబట్టి అతను తన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ నన్ను స్మరణ చేస్తున్నాడు, దానికన్నా మించిందా నీకేం పని పాటలేదు కదా అన్నట్టు. నారదుడికి ఏం పని అండి, ఆయన ఆ స్మరణ చేస్తుంది. అంటే అహంకారం ఉండరాదు మనం చేసే పని పట్ల నుండి సాధన పట్ల. ఎందుకంటే అందరికీ నేను చాలా గొప్పగా సాధన చేస్తున్నాను అనుకుంటున్నాను, నేను బానే ఉంటున్నాను, ఇంత ముందు కన్నా చాలా బెటరు అని మిమ్మల్ని మీరు, అంటే ఇదంతా అహంకారమే. ఈ అహంకారం వల్ల ఏమిటి పొందుతారు, ఏమిటి పొందట్లేదు అనేది మీకే తెలుసు. అంటే ఆ వీరత్వమా, మనసు లయం కావటమా, దృఢత్వమా, దానికి ఏ పేరు పెడితే అవి జరగవు. అప్పుడు కదా ఆ నిష్ఠ అంటే నైష్కర్మ్యం అవుతుంది. నిష్ఠ లేనప్పుడు నైష్కర్మ్యం ఎలా అవుతుంది? ప్రతి దాంట్లో ఆ నేను ఉంటుంది కదా, ఆ నేను ఉన్నంతసేపు ఎలా లయం చేస్తారు? నేనునే పట్టుకుని ఉన్నారు మీరు. నేనును వదిలితే జీవుడు బ్రహ్మం అవుతాడు, కానీ నేనును వదలందే ఎన్ని తాపత్రయాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. మరి ఆ తాపత్రయాలను వదిలేది ఎప్పుడు? ఇన్ని సంవత్సరాలైంది, సంవత్సరాలు ఆశ్చర్యజనం. కాబట్టి ఆవిడ నైష్కర్మ్య క్రియాచరణము పుణ్యపాప ఫలదాయకము, పరమేశ్వరికి ఎట్టి పుణ్యపాప సంబంధము లేదు. నీ ధర్మం చేస్తే నీకేదీ లేదు, నేను అన్నది ఎప్పుడైతే వచ్చిందో అక్కడ పుణ్యపాపాలు రెండు ఉంటాయండి. అది ఏదైనా సరే, అది మంచి ఆలోచన అయినా సరే, చెడు ఆలోచన అయినా సరే, రెండు ఉంటాయి. మీరు ఆచరించేటప్పుడు ఒక్కసారైనా ఆచరించేది కరెక్టా కాదా అని ఆలోచిస్తారా? ఆలోచన పట్ల కావచ్చు, మీ ఆచరణ పట్ల కావచ్చు, దేని పట్ల అయినా సరే నేను నిజంగా ఉన్నానా, నాలో కపటత్వం వస్తుందా మాటల్లో చేతల్లో అని చూసుకున్నారా? పోనీ బాహ్య వ్యవహారాల పట్ల అనుకో, లేదండి అలా లేకపోతే ఇవాళ బతకటం కష్టం, ఇవన్నీ డైలాగులు కొడతారు బాహ్య ప్రపంచం గురించి. సరే అవన్నీ పక్కన పెడదాం. నువ్వు ఆరాధించే దైవం పట్ల, గురువు ఉన్నారు అనుకునే వాళ్ళకి గురువు పట్ల, అంటే గురువు పట్ల నువ్వు చేసే ఆలోచన నిజంగా ధర్మంగానే ఉంటుందా? అందులో స్వార్థం కానీ గొప్పత అంటే ఈ నేను అన్న అహంకారం కానీ లేకుండా ఉందా? మీరు చేసే సేవ పట్ల మీకుందా? సేవ డ్యూటీ లాగా చేస్తున్నారా? హోల్ హార్టెడ్ అంటాం కదా, మనసా వాచా కర్మణ చేస్తున్నారా? ఇద్దరికి దైవము ప్లస్ ఇది, మనం దైవం ఎక్కడో గుళ్ళో ఉంటాడు అని అనుకుంటాం, ఎక్కడో ఉన్నాడంటే చేయటం ఎందుకండి?
ఆయన ఉన్నాడు అన్న భావన కదా, ఒక దేవుడు కదా ఎందుకు కట్టారు, ఆయన ఉన్నాడు. అంతేగాని మా ఇంట్లో కూడా దేవుడు రూమ్ ఉందని చెప్పుకోవడానికే. దేవుడు గది మరి నా గది లాగే దేవుడు గది అంటే అక్కడ ఎందుకుంటాడండి ఆయన? వాళ్ళకి ఇవ్వవలసిన స్థానము, వాళ్ళకి ఇవ్వవలసిన ఆ రెస్పెక్టో ఇంకోటో ఇవ్వాలి కదా. గ్రాంటెడ్. ఈ గ్రాంటెడ్నెస్ ఎప్పుడు వస్తుందంటే నేను అహంకారం పెరిగినప్పుడు గ్రాంటెడ్నెస్ వస్తుంది. నేను అహంకారం పెరిగినప్పుడే గ్రాంటెడ్ వస్తుంది. నాకన్నా గొప్ప భక్తుడు, నాకన్నా గొప్ప శిష్యులు, నాకన్నా నాలాగా ఇన్ని వచ్చాయనుకోండి, ఎక్కడుందండి అక్కడ? కాబట్టి నైష్కర్మ్యులు అవ్వాలి అంటే ముందు ఈ నేను భావం నశించాలి. ఎక్కడ నశించాలో అక్కడ నశిస్తే మిగతా వ్యవహారాల్లో ఆటోమేటిక్ గా నశించే వాళ్ళే చేస్తారు. ఆ శక్తి మీకు లేదు, వాళ్ళకే ఉంది. కాబట్టి మీరు చేసే పనులు, మీరు చేసే ఆలోచనలు నేను లేకుండా ఉందా? ఎందుకంటే మీరు అంటూ మళ్ళీ వెనకాల త్యాగం పెడతారండి. గురువు గారు వద్దన్నారు, గురువు గారికి ఇష్టం ఉండదు, కోపడతారు, ఇన్ని పెడతారు త్యాగం. మరి అప్పుడు ఈ ఆలోచన ఎందుకండి? ఆలోచన వల్ల ఉపయోగం ఉందా? అంటే ఇప్పుడు ఏదో మిమ్మల్ని తెచ్చేయమని అడిగారు. అనవసరమైన ఆలోచనల నుంచి బయటికి రావాలి. గుర్తొచ్చారు, నమస్కరించుకోండి. ఆలోచన లేకపోతే ఏది జరగాలో జరిగింది. ఇప్పుడు ఇన్ని జరిగాయండి, ఏదన్నా ఉపయోగం ఉందా ఇందులో? జల్పమే అయింది కదా. ఆలోచన లేదనుకోండి, అక్కడ ఏది జరగాలో అది జరిగింది. మీరేమి చెయ్యని వాళ్ళలో ఇంకోటో కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం. అలా ఉండకూడదు అని చెప్పండి. నేను లేకుండా ఉండండి. నేను లేనప్పుడు ఆలోచన ఎందుకు వస్తుందండి? ఆలోచన ఉండదు కాబట్టి ఏది జరగాలో అదే జరుగుతుంది, అది నిష్క్రియం అవుతుంది, నైష్కర్మ్యులు అవుతారు. కాబట్టి దేన్ని ఆ సూక్ష్మాన్ని పట్టుకుంటే ఎంతసేపు అండి? అద్వైతం పెద్ద కష్టమా? సులభాగతి. అంటే ఆ నేను లేకుండా చెయ్యండి. ఏది చేసినా నేను లేకుండా చేయండి. తాపత్రయ పడకండి గురువు గారికి తెలియాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియదా? మీరు ఏ మనసుతో చేస్తున్నారో కూడా తెలుసు. కాబట్టి ఆ తాపత్రయాన్ని వదలండి. మొదట మీ మనస్సుల్లో ఆలోచన ఎప్పుడైతే నశిస్తుందో, నేను నశిస్తుందో, ఈ తాపత్రయం ఆటోమేటిక్. అప్పుడు ప్రభారూప, అప్పుడు ప్రకాశిస్తారు. అప్పుడు ఎందుకంటే నిష్క్రియులు అవుతారు కదా, ప్రకాశిస్తారు. పరమానందంగా ఉంటుందండి. నాదరూపిణి అస్తి భాతి ప్రియం రూప నామ ఇది అంశ పంచకం. ఆద్యత్రయం బ్రహ్మభాగం నామరూపాత్మకం జగత్. అస్తి అంటే ఉన్నది, భాతి ప్రకాశం చెప్పుకున్నాం కదా. ప్రియములు బ్రహ్మ భాగాలు, నామరూపములు ప్రకృతి భాగములు. నాదోద్భవమే నామము, నామము విమర్శాంశం. నాదము వర్ణజనిత శబ్దమునకు పూర్వరూపం. నాదము వర్ణరూపమున పరిణమించి సర్వమును వ్యక్తము చేయును. నాదము నుండియే శబ్దము ఉత్పన్నమవుతుంది. శబ్దము వర్ణపద వాక్య రూపము. యో వేదాద స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః స్వరః సహ మహేశ్వరః. అనాది నిధనం బ్రహ్మ శబ్దతత్వం తద్ అక్షరం. ఇలాంటి శృతులచే పరమేశ్వరి నాదరూపిణి అని తెలియదు. అంటే ఒక నాదము అంటే శబ్దం అన్నారు కదా, శబ్దము ద్వారానే తెలుసుకోగలుగుతాం. బోధ అంటే ఏమిటి? శబ్దమే. ఆ శబ్దము లేనిదే వేదం ఎలా తెలియబడుతుంది? బ్రహ్మస్వరూపం ఎలా తెలియబడుతుంది? అక్షర పరబ్రహ్మం అన్నారు. అందుకనే అక్షరాలు అంటే ఒక పదం అనేది బ్రహ్మం. దానిని మనం వృధా చెయ్యరాదు. అంటే ఒకరిని ఆ పదజాలాలతో హింసించటము, వారిని రకరకాలుగా, అది కూడా ఎన్నోసార్లు వచ్చింది కదా. ఒకరిని బాధ పెడితే ఏమిటండి వస్తుంది? అబద్ధం చెప్పినందువల్ల ఏమవుతుంది? మోసం చేసినందువల్ల మళ్ళీ నువ్వు ఆ ఫలితం అనుభవించవలసిందే కదా. ఇవన్నీ తర్వాత విషయాలు. ఇంత బ్రహ్మం తెలిసిన తర్వాత, అక్షరమే పరబ్రహ్మ స్వరూపం అని తెలిసిన తర్వాత కూడా
ఎలా వాడుతున్నారు ఆ అక్షరాన్ని, పదాలు ఎలా వాడుతున్నారు. ఒకరిని బాధించడానికా మీకు మాటలు. చెప్పాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఒక ఆయన ఉండేవాడు, నేను కొంచెం నాకు పెళ్లి కాలేదు, ఇంకా చిన్నపిల్లని, బ్రాహ్మడే, నిష్ఠాపరుడే, కానీ ఆ నోటితోటి ఎంత అంటే ఇక భార్యని కాదు, పిల్లల్ని కాదు, అలా అంటూనే ఉండేవాడు. అసలు అందరికీ ఆయన అంటే కొంచెం భయం. ఎందుకంటే ఆ నోరు భయపడి కొంతమంది అసలు ఆయన వస్తున్నాడన్నా కనపడుతుంటే కనపడకుండా దాక్కునేవారు చుట్టాల్లో కూడా. ఎందుకంటే అంత అహంకారంగా మాట్లాడేవాడు, అసభ్య పదజాలం. కొడుకైతే కొన్నాళ్ళు అసలు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు వచ్చింది దీంతో. కూతురు పెళ్లి చేసుకుని మళ్ళీ ఈయన గడప దొక్కల, ఏదో కారణాలు చెప్పేది, వచ్చేది కాదు. ఇలా ఆయన నిజంగా పరమాత్మ అతని కంఠానికి ఏదో చేశాడు అనుకుంటే, ఏదో క్యాన్సర్ ఏదో, అతను ఇప్పుడు మాట్లాడలేడు. ఇప్పుడు అంటే ఇది కాదు, ఆయనకు వచ్చి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఆయనకి ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు. మరి అతనికి అప్పుడే నా పెళ్ళయిందో లేదో అప్పటికి నాకు కూడా గుర్తులేదు, అసలు మాట పడిపోయింది. ఇక్కడ ఒక గొట్టం పెట్టారు, ఆ గొట్టంలోంచి ఆహారాన్ని వేస్తారు, ఏదో చేసేసి మాట్లాడలేడు ఇప్పుడు. నేనేం అసత్యం చెప్పనండి, గురుపీఠం మీద కూర్చున్నప్పుడు అసలు చెప్పకూడదు, అంటే ఏదో తర్వాత అంటాం, అలా నాకు అలవాట్లేదు. ఏవి జరిగాయో అవే చెప్తాను మీకు. ఎంత నరకయాతనండి. ఇప్పుడు వాళ్ళ మీదే భార్య మీదే ఆధారపడాల్సి వచ్చినప్పుడు. ఇప్పటికీ అంతే కదా, ఏ కొడుకు కోడలు చేస్తారండి, చేయలేదు. ఆ కొడుకు ఆ తర్వాత ఆయనకు అట్లా అయిన తర్వాత ఇప్పుడు తల్లి బాధపడుతుంటే పెళ్లి చేసుకున్నాడు కానీ విడిగానే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు మనసులో అయినా సంతోషిస్తారుగా, అదా మీరు పొందాల్సింది. చక్కగా ప్రేమగా మాట్లాడి కానివ్వండి, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతారు. ఎందుకు అన్నిట్లో కల్పించుకోవటం, వాళ్ళని చులకన చేయటమో ఏదో ఒకటి అనడం ఎందుకండి అసలు. నీకు వచ్చింది దానికోసమా నువ్వు, అందుకని నీ మాటలు. సరే ఇప్పుడు మాట్లాడుతున్నావు, తర్వాత సంగతి ఏమిటి, ఏం అనుభవిస్తావో నీకు తెలుసా, తెలియదుగా. మాట్లాడకూడదని తెలిసి ఎందుకు మాట్లాడాలి, ఒక చులకనగాను ఏదో ఒకటి, దేనికండి. ఇంకా అది కూడా మీలో మార్పు రాకపోతే, అందుకే ఎప్పుడు ఏవో బాధలు ఉంటూనే ఉంటాయి. మీకే ధీరత్వమో దృఢత్వమో వీరత్వమో లేకపోతే ఏమిటి చెప్తారు వేరే వాళ్ళు. మీలో ఉంటే మీరు మీ పిల్లలకో ఎవరికో చెప్తారు ధైర్యం, ఏం పర్వాలేదు అని. లేదా వాళ్ళతో పాటు కూర్చొని మీరు కూడా. అంటే ఆ నేను నశిస్తే తప్ప ప్రకాశం, శబ్దం మంచిగా ఉన్నప్పుడే. అందుకే నాదరూపిణి ఆవిడేనయ్యా. ధమరుకం నుంచి వచ్చాయి అక్షరాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమన్నారు, ఎప్పుడైతే నీ నోట్లోంచి ఒక మంచి పదం వస్తుందో ప్రేమపూర్వకంగా నీ అందరితోటి, అప్పుడు నీవు అమరూపమే. సంస్కృతంలో ఎక్కడా తిట్లు ఉండవండి అసలు. సంస్కారయుతమైన భాష సంస్కృతం. ఈ అసభ్య పదాలు కానీ ఏవి లేవు అక్కడ అసలు. ఇవన్నీ మానవుడు పుట్టించినవే. కాబట్టి జాగరూకతతో ఉండండి, అనవసరంగా లేనిపోనివి తెచ్చుకోకండి. నాదరూపిణి, అబ్బో నాదరూపిణి చాలా ఉంది. సరే సమయం అయింది కాబట్టి రేపు చెప్పుకోవచ్చు. కాబట్టి అస్థి భాతి ప్రియం. ప్రియము అంటే మీరెవరికో ఇష్టలు అని కాదు, మీకు అందరూ ఇష్టమే. నువ్వు ఉన్నావు, ప్రకాశిస్తున్నావు అంటే అర్థం ఏదో వెళ్తురాలని కాదు, నడుస్తున్నావు, చైతన్యం. మరి ఉన్నావు చైతన్యవంతుడుగా ఉన్నప్పుడు ప్రియంగా ఉండాలి అందరికి. అమ్మ కనుక తిట్టడము ఏదన్నా మొదలెడితే మీరు ప్రార్థన చేస్తారండి. ఇప్పుడంటే గురువు గారు తిట్టినా వస్తున్నారు, కానీ మొదట్లో వచ్చారా, దాక్కోలేదు. ఇప్పటికి కూడా కొంతమంది దాక్కుంటూ ఉంటారులేండి. ఎందుకు కోపడతానో తెలుసు మీకు, తెలియని వాళ్ళు ఎవరు, అందరికీ తెలుసు. అంటారు కూడా మా కోసమే అని, కానీ మళ్ళీ భయం చూడండి. ఎందుకు కోపడతారండి, నువ్వు దోషం చేశావు కాబట్టి కోపడ్డారు. ఎందుకు దోషరహితుడు కావడానికి, లేకపోతే మీ మీద ఏమిటండి.
ఎన్నిసార్లు క్షమించామండి? క్షమించండి అనే ఆ పదానికే విసుగొచ్చేంత ఎన్ని దోషాలు చేస్తుంటారు, ఎన్ని చేస్తూ ఉన్నారు. అందుకని అమ్మ నాదరూపిణి కాబట్టి ఆ వాక్కు సవ్యంగా వాడండి. అనవసరంగా ఒకళ్ళని దూషించడానికో ఒకరిని విమర్శించడానికో వాటికో వాడకండి. అహంకార రహితులుగా ఉండి నైష్కర్మ్యులు అవ్వండి. అప్పుడు ఆనందమే లభిస్తుందా, ఏం లభిస్తుందో అనుభవమే. శుభం భూయాలు.